continues up to 3 p.m. and then it begins to decrease. Instead of 12 p.m., in 12 noon, generally in Netromur patients, the headache begins to decrease from 12 noon. But here up to 3, it never begins to decrease. Then it begins to decrease. If this symptom is also there, it is Netromur, and both these things will be cured with Netromur. తప్పనిసరిగా ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఇది నేట్రమ్యూర్ మోడాలిటీ తెలుసుకోవాలి. నేట్రమ్యూర్తోనే క్యూర్ అవుతుంది. అనదర్ మోడాలిటీ ఆఫ్ క్రానిక్ సిక్ హెడేక్స్ ఈజ్ దీర్ఘవ్యాధులైన తలనొప్పుల్లో ఇంకొక మోడాలిటీ. డైలీ పై చెప్పిన 2 విధముల్లో ఏదో ఒక విధం రోజు వస్తూ ఉంటాయి. రోజు పొద్దున మొదలెట్టడం, 12 వరకు పడటం, అక్కడి చేయటం, లేదా ఈ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్తో కలిసి 10కి 11 మొదలెట్టడం, 3 వరకు ఉండటం, అక్కడికి చేయటం డైలీ ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ ఎవరీ 3rd డే, 2 రోజులు వదిలి 3వ రోజు రావటం, ఎవరీ 4th డే, ప్రతి 4వ రోజు రావటం. ఇన్ ది బిగినింగ్ దే విల్ అక్కర్ డైలీ. After some years of recurrence, they occur every 3rd day. For example, they occur daily for 10 days or 15 days. Then they disappear. Again, after 6 months or so, they occur every day. Like that 2 or 3 years. And then every alternate day. And then after 2 or 3 years, every 3rd day. After 2 or 3 years, every 4th day. That means the deeper the disease is, the longer is the interval. మొదట్లో రోజు వస్తుంటాం. కొంతకాలం ముదిరిన తర్వాత ప్రతి 2 రోజుల తర్వాత 3వ రోజు వస్తుంది. ఇంకా కొంతకాలం ముదిరిన తర్వాత 4వ రోజు వస్తుంది. అట్లా. అండ్ ది డైలీ మోడాలిటీ ఈజ్ సేమ్ యాజ్ వీ హ్యావ్ డిస్క్రైబ్డ్ ప్రీవియస్లీ. రోజు వచ్చే మోడాలిటీ ఆ రెండింటిలో ఏదో రకంగా ఉంటుంది. ఇందాక చెప్పిన 2 రకాల్లో తప్పదు. నెక్స్ట్ మోడాలిటీ. Any type of headache will disappear when the person goes to sleep. నిద్ర పట్టగానే ఏ తలనొప్పి అయినా తగ్గిపోతుంది. అయితే పొద్దున్న తలనొప్పి రాగానే నిద్రపోతే అనొచ్చు, నిద్ర రాదు. ఆల్సో ఎనీ హెడేక్ డిసపియర్స్ ఇఫ్ ది పర్సన్ స్వెట్స్. ఒంటికి చెమట పట్టినా తలనొప్పులు తగ్గిపోతాయి. నౌ అనదర్ మోడాలిటీ, ది మోడాలిటీ which indicates the malarial fevers of Netromur. నేట్రమూరులో ఉన్న మలేరియా జ్వరముల లక్షణం. ఫస్ట్ దెర్ విల్ బి చిల్ అండ్ షివరింగ్. చలి ఒళ్ళంతా వణికిపోతూ ఉంటాం మొట్టమొదట. అట్ ది సేమ్ టైమ్ యాజ్ ది చిల్ స్టార్ట్స్, అన్బేరబుల్ హెడేక్ స్టార్ట్స్. చలి ప్రారంభిస్తూ ఉండగానే భరింపరాని తలనొప్పి ప్రారంభిస్తుంది. చిల్ గోస్ డౌన్ అండ్ దెన్ ఫీవర్ ఇంక్రీజెస్. నెక్స్ట్ the fever continues up to evening. Then fever goes down and there is sweat. The headache continues until sweat appears. మొదట చలి వణుకుతో తలనొప్పి ప్రారంభం అవుతుంది. చలి వణుకు తగ్గి విపరీతమైన జ్వరం వస్తుంది. అప్పుడు తలనొప్పి తగ్గదు. జ్వరం ఎంతసేపు ఉంటే అంతసేపు తలనొప్పి తగ్గకుండా ఉంటుంది. చెమట పోయంగానే తలనొప్పి తగ్గిపోతుంది. దిస్ ఈజ్ one of the modalities of malaria. The headache continues as long as the fever is there. And the moment sweat appears, the fever and the headache disappear. Another modality of headaches. Many people have headaches starting in the back. చాలా మందికి తల వెనుక తలనొప్పులు ప్రారంభమవుతాయి. And in some cases, the nerves in the neck begin ది హెడేక్. మెడలో నరములో నొప్పితో తలనొప్పి ప్రారంభమవును. అండ్ ది హెడేక్ మే స్ప్రెడ్ అబౌవ్ ఇంటూ ది హెడ్. పైన తలలోకి వ్యాపించును. అండ్ ఆల్సో బిలో ఇంటూ ది షోల్డర్స్. క్రింద భుజములలోకి కూడా నరముల నొప్పులు వ్యాపించును. ది పేషెంట్ కెనాట్ బేర్ ది పిల్లో. దిండు భరించలేడు. హీ ఆల్సో కెనాట్ బేర్
ఏ స్మూత్ బెడ్, మెత్తని పరుపు మొదలైనవి కూడా భరించలేడు. ఇఫ్ హీ రిమూవ్స్ ఎవ్రీథింగ్ అండ్ లైస్ డౌన్ ఆర్ ఏ హార్డ్ సర్ఫేస్, దిండును పరుపును తొలగించి బలపైనను నేలపైనను పండుకొనొచ్చు. హీ ఫీల్స్ మచ్ బెటర్, చాలా ఉపశమనంగా ఉన్నట్టును. ఎస్పెషలీ ఇఫ్ హీ కీప్స్ ది పార్ట్స్ ప్రెస్డ్ టు ది హార్డ్ సర్ఫేస్, హీ ఫీల్స్ బెటర్. నొప్పి ఉన్న భాగములను నేలకు నొక్కి పట్టినచో ఉపశమనముగా ఉంటుంది. అండ్ నౌ అనదర్ మోడాలిటీ, ఎస్పెషలీ ఫర్ malaria, chill and shivering start about 9 and 10 a.m. In many people it starts at about 10. We have seen that the headache is there as long as the fever is there. జ్వరం ఎంతసేపు ఉంటుందో తలనొప్పి ఎంతసేపు ఉంటుందని చెప్పాం. First will be there as long as the headache and fever will be there. తలనొప్పి జ్వరం ఉన్నంతసేపు దాహం ఉంటూనే ఉంటుంది. ది ఫెలో టేక్స్ కోల్డ్ వాటర్, చన్నీళ్ళే త్రాగుతాడు. అండ్ ది థర్స్ట్ ఆల్సో డిసపియర్స్, చెమట పోయంగానే దాహం కూడా తగ్గుతుంది. డ్యూరింగ్ ది చిల్ అండ్ షివరింగ్, వణుకుతూ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ పెయిన్స్ ఇన్ ది బోన్స్, ఎముకలలో నొప్పి ఉంటుంది. ది షివరింగ్ అపియర్స్ టు స్టార్ట్ ఇన్ ది బోన్స్, ఎముకలలో నుండి వణుకు పుట్టుతున్నట్లు అనిపించను. హీ కాల్స్ ఇట్ బోన్ బ్రేకింగ్ షివరింగ్, ఎముకలు ఇరుగుతాయా అన్నట్లుగా వణుకు ఉన్నది అన్నాడు. దీస్ ఆర్ ది modalities of natrum mur. And now some general observations which help us in identifying natrum mur. Any pains in the body will be of the nature of electric shocks. దేహమందు ఎక్కడ కలిగిన నొప్పులైనను విద్యుద్ఘాతముల వలె పొడుచును. Remember also a drug called colchicum, which is very useful in sugar in urine, albumin in urine, phosphates in urine, and kidneys not properly functioning. మూత్రం నందు షుగరు, ఆల్బమిన్, ఫాస్ఫేట్స్ ఇలాంటివి పోతూ ఉంటాయి. మూత్రపిండములు సరిగా పనిచేయవు. జాయింట్స్ పెయిన్, సంధిబంధములు నొప్పులు పడతాయి. ది జాయింట్స్ స్వెల్, ఒప్పుతాయి. ఎప్పుడైతే యూరిన్లోను కిడ్నీస్లోను ట్రబుల్ ఉందో దానికి ఒడిమాకి సంబంధం ఉంది, దీనికి హార్ట్కి సంబంధం, ఇంటర్ రిలేటెడ్. అని వీక్నెస్, ఎనార్మస్ వీక్నెస్, చాలా నీరసం, గ్రేట్ ఇమాసియేషన్. మనిషి ఎలా సన్నబడి పుల్లైపోతాడు కొద్దిగా నెల, 2 నెలలు, 3 నెలల లోపల. These swellings and pains travel from one joint to another joint. ఈ వాపులు నొప్పులు ఒక కీలు నుండి ఇంకొక కీలుకు వ్యాపించుతుండను, మారుతుండను. అండ్ నో రిలీష్ ఫర్ ఫుడ్, అన్నహితవు తగ్గిపోతుంది. నాసియా విత్ ది స్మెల్ ఆఫ్ కుక్డ్ ఫుడ్స్, వండిన ఏ ఆహార పదార్థము వాసన అయినను వికారం కలిగించను. All these are symptoms of colchicum, not natrum mur. We are comparing it. Nausea with the smell of cooking. You should close the doors. లోపల ఏదన్నా వండుతూ ఉన్న వాసన వస్తే పళ్ళను వాంతి వస్తుంది, వికారం. ది ఫెలో కెన్ ఈట్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ అన్కుక్డ్ ఫ్రూట్స్. కాయలు, దోసకాయలు, దొండకాయలు, పళ్ళు ఇట్లాంటివి తినగలరు.
కొద్దిగా. అండ్ విత్ దిస్ అండ్ విత్ ది ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్స్, విద్యుద్ఘాతములు అంటే నొప్పులు. అండ్ ఆల్సో ఇఫ్ యూ collect urine in a container and pour water in it from a height, you will find much foam like beer. గుంటేరు ఒక డబ్బాలో పట్టి దాంట్లో ఎత్తి నీళ్లు పోస్తే విపరీతంగా నిండి ఇట్లా పొంగినటువంటి నురుగు వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ ది కంటెంట్స్ ఇన్ ది యూరిన్, there are many types of crystals in the urine. And colchicum cures it wonderfully. I had this during January and February. I used colchicum 31 dose, and then after 1 month I used colchicum 200 dose. They cured it. Constitutional drug ante it is the drug that is indicated prima facie, we should immediately administer it. If it happens to be the constitutional drug, it completes the action. Otherwise, it cures, and then it points out to us the drug that is next indicated, and then the second or the third drug will be the constitutional drug. Endukante when the constitution is distorted, the constitutional drug is not required. It is the totality of the symptoms at present that is to be taken into consideration. And then this gives us the way to the constitutional drug within 1, 2, 3 or 4 drugs. That is how we have to travel. So after colchicum, I had very bad neck pain and I could not move the neck for a few days. And then I waited. After I used 1 dose of tuberculinum, 10 ml, then I could get a relief of all the other symptoms. The next, now it awaits that my symptoms of my constitutional drug are awaited. నా కాన్స్టిట్యూషనల్ డ్రగ్ సిమ్టమ్స్కి మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. which is what is my constitutional drug, దాని కోసం చూడాలి, వెయిట్ చేయాలి. But previously one drug has cured many hereditary complaints in my constitution, and that drug was Epusmel. From 6 to 50 m I had to use 6 potency నుంచి. And now sometime after, that is, it may be within the next few months or 1 year, I may have a reappearance of the symptoms of Epusmel, and then wait if they go. If they do not go, I have to use Epusmel. So all pains will be like electric shocks in these 2 drugs, Atromurin, colchicum. Kent gives us in his Materia Medica that colchicum is famous through ages in curing rheumatism. Many people read colchicum that they read only for nausea and vomiting and morning sickness etc., for little things. ఆ డ్రగ్ చాలా డీప్ డ్రగ్ అయినప్పుడు మామూలుగా కొల్చికంలో గుర్తుంచుకునేది ఎక్కువ మంది ఆహారం అంటే అసహ్యం పుడుతుంది, వికారం, అదొక్కటే. అంటే అదే జబ్బు అనుకుని దానికి అది ఉంటే వేయటం అని. ఈబీ నాష్, డాక్టర్ ఈబీ నాష్ describes a case of cholera-like condition continued for 18 days to an old lady. It was not cholera, loose motions every day. They expected she died, and she was not cured of any drug. And only on this 18th day, 17th day, he had a discussion with other people in the house, and they closed the door between. ఇప్పుడు కూర్చొని చాలాసేపు మాట్లాడుతుంటే తలుపు వేసేసారు. He asked, why you close the door? They say, the smells in the kitchen make her vomit. 18 రోజులు ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓన్లీ ఆన్ ది 18th day he got that information.
and he interrogated into it, and he said, whenever there was the spicy smells of cooking or cooking of food or baking of a loaf of bread, she was vomiting. Then that night, on the 18th day, after great many evacuations, daily 10 or 15 motions for 18 days, she was almost dead. She was about 80 years of age. She was almost half dead on the bed. He gave colchicum 200 one dose and went home. And he expected that she would die that night. Next morning, just he was peeping into the house to know what it is. ఏమైంది, ఉందా పోయిందా, ఏమన్నా తీసుకెళ్ళారా చూస్తున్నాడు. చూస్తుంటే she herself greeted him. She was sitting there. కుర్చీలో కూర్చున్నది, రండి రండి అండి. And she took her coffee in the morning, took her loaf of bread and everything. And the motions were controlled in the night itself. There was no second motion. కానీ వాడికి ఇన్ఫర్మేషన్ దొరికేది 18 రోజులు పట్టింది, రెండాక ఆవిడ బతికుంది కనుక పడ్డది. ఏబి నాష్. So it is not only for the nausea and vomiting, but for any other complaint accompanying the nausea and vomiting. Especially one of the very deep diseases called rheumatism, especially of a hereditary type, gout and rheumatism, with kidney disorders and cardiac weakness. Because if we allow kidney disorders for some time, then the patient becomes a heart patient. మొదట emaciationతో స్టార్ట్ అవుతుంది. And it leads either to, remember, let it be any drug, if there is very rapid great emaciation and urine containing valuable materials, kidney is not regular. For some time the constitution tries to rectify itself, after which, when it is impossible, when the disease is increasing, there is very rapid emaciation. Within 1 month or 2 months, the person becomes bony. నెల రోజులు 2 నెలలు పుల్లలు అయిపోతాడు. This step started 1 month before I reached India during the previous European trip. When I was in Belgium, it started. And I lived with it in Belgium, and I lived with it in Paris and Munich. Within 1 month, I became thin and bony. Some of you have seen me when I reached here. You could not recognize me. This may lead to one of the following alternatives. Next step. Rheumatism, one side. The next step is heart disease and death. కీళ్ళ జబ్బు వచ్చి గుండె జబ్బు వస్తుంది, ఇంకా అట్ని పెట్టే. నెక్స్ట్ ది అదర్ ఆల్టర్నేటివ్, రొమాటిజం ముందు వస్తుంది, ఇట్ ఈస్ బెటర్, అది కొంచెం తగ్గుతుంది. అండ్ దెన్ పెరాలిసిస్ ఈజ్ బెటర్, అది కొంచెం తగ్గుతుంది. అండ్ దెన్ పెరాలిసిస్ ఆఫ్ వన్ పార్ట్ ఆఫ్ ది బాడీ, పక్షవాతం శరీరంలో భాగాన్ని. అండ్ that is the end. That makes the fellow sit on his bed and wait for his grave. అతనికంటే ఇంకేం చేసేది. So be careful that the journey involves these things when the symptoms show the above clinical conditions. Now in such cases, it is natrum mure, colchicum, epismel, apocyanum, Rostox, Bryonia, acetic acid, sulfur. The drugs which I have ticked, that is epismel, Bryonia, sulfur and lycopodium, are indicated when the fellow cannot bear warmth and wants cool breeze. వెచ్చదనము, వేడి, ఎండ ఏమాత్రం భరించలేక చల్లదనం కావాలి అని అంటే ఆ డ్రగ్స్ కావాలి. If the patient is chilly, చలిగానికి ఎక్కువ ఉంటే కోల్చికం, అపోసయానం, రూస్టాక్స్. చలి భరించలేకుండా ఉండే స్థితి వస్తే
It's a funny thing that I am a patient who cannot bear warmth. I want always the cool breeze and the fan and cool things to drink and eat. But when I was in my swellings and emaciation, I had to cover myself completely whenever I wanted to go to bed. Sir, ఏమాత్రం భరించలేక, and even under covers I used to shiver. పూర్తిగా పాదాల నుంచి తలకాయ దాకా కప్పుకున్నా కూడా లోపల చలేస్తూ ఉండేది. Another peculiarity of colchicum is you will be sweating too much if you cover yourself. కప్పుకుంటే విపరీతమైన చెమటలు పోస్తాయి. Even then you are shivering with the chill. That is one of the symptoms of colchicum. When you cover yourself, you will be sweating too much, but even then you will be having chills. కప్పుకుంటే విపరీతమైన చెమటలు పోస్తూ ఉంటాయి కానీ చలి మాత్రం తగ్గదు. Acid fast also can be added in this group, especially if the patient carries a history of some mental shock or calamity. Acid fast కూడా ఈ group లో. And the patients of epismal and aposyanum are exactly the same, no difference in the symptoms at all. Epismal symptoms ఎలా ఉంటాయో aposyanums ఇద్దరు ఓలాగే ఉంటారు, except the epis fellow cannot bear warmth, wants to expose to cool breeze and cold water sprinkling, etc. And the patient of aposyanum is the opposite. He cannot bear any cold or chill. He wants to be warm. అపోసయానము ఎపిసు మిగతా లక్షణాలన్నీ ఒకటే, ఇంకేమి తేడా లేదు. ఎపిస్ వాడు వేడి భరించలేడు, చన్నీళ్లు కావాలను, చల్లని పానీయములు కావాలను, చల్లని గచ్చిపోయి పడుకోను, చన్నీళ్లు మీద చల్లుకుంటూ ఉంటాడు. ఇవి వాడి లక్షణాలు. ఇవి ఏమాత్రం భరించలేడు అపోసయానం రోగి. And about chronic illnesses, there is one more interesting point. It has nothing to do with any one of the drugs. Please just remember it. It is called the law of heredity. I also have good experience with the law of heredity. 56th year, my father had the first attack of paralysis. His father died in his 56th year. The elder brother of my father had a horrible setback of health with rheumatism, etc. and throat pain in his 56th year, and everyone lost hopes and he survived. And the younger brother of my father, he fell sick with a peculiar type of typhoid in his 56th year, and with a throat ulcer he died in his 56th year. And one of the sisters of my father died with loose motions in her 56th year. And for about 3 or 4 years I was awaiting my 56th year. And last year I had this setback. Suddenly I began to put forth very rapid emaciation when I was in Europe. సడన్గా బోని అయిపోవడం మొదలైంది. నో రీజన్. ఆహారం అది ఇక్కడికంటే చాలా బాగుంటుంది, శుభ్రంగా పాలు పెరుగు ఇక్కడికంటే మంచిగా దొరుకుతాయి, బాదం పప్పులు ఇట్లాంటివన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. డైట్లో ఏం తేడా ఉంటానే వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా వంటలు మన చేతి కింద పెడతారు, కాయలు పళ్ళు అన్నీ ఉంటాయి. కనుక మనం చెప్పదగిన రీజన్ అంటూ ఏమీ లేదు బయట, ఎక్సెప్ట్ ది లా ఆఫ్ హెరిడిటీ. సో రిమెంబర్ దిస్ ఆల్సో. హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ మనం తీసుకుంటున్నప్పుడు అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇట్ మే బి అమాంగ్ ది పీరియాడిసిటీస్ ఆఫ్ ది ప్లానెట్స్. అనదర్ ది కంటిన్యూయేషన్ ఆఫ్ ది సేమ్ అబ్జర్వేషన్ ఈస్
While the Netranur fellow is going into sleep, he gets an electric shock like jet, from which he is startled and he gets awake. నిద్ర పడుతూ పడుతూ ఉండగా విద్యుద్ఘాతాలు లాంటి దెబ్బ తగిలినట్టుగా నొప్పి వస్తుంది. అక్కడి నుంచి మెడుకు వచ్చి ఏముండదు. Sometimes the whole thing will be translated into a dream. The fellow suddenly feels that he has fallen from the cot or bed down, and then he gets away. పక్క నుంచి కింద పడ్డట్టు, లేకపోతే మేడ నుంచి కింద పడ్డట్టు, లేకపోతే విమానంలో చూడ తోసేసినట్టు టప్పును వెనుక వచ్చేస్తుంది. అన్నీ ఒకటే, పన్న తేడా. ఓకే, లేదా పెట్టకూడ లేనటువంటి డాబా పడుకుని ఉన్నట్టు దాని నుంచి డొల్లినట్టు వెంటనే వెళ్ళిపోతుంది. జస్ట్ వైల్ గెటింగ్ ఇన్ టు స్లీప్, ది గేట్ వే బిట్వీన్ స్లీప్ అండ్ వేకింగ్ స్టేజ్, ఆ మధ్యలో కొడుతుంది. కొట్టి వెంటనే వెళ్ళిపోతుంది. అనదర్ డిఫరెంట్ అబ్జర్వేషన్, rapid emaciation, just like Kolchigam in Netranur also, rapid emaciation, త్వరగా శుష్కించుట, దేహము శుష్కించుట. ది స్కిన్ బికమ్స్ స్మూత్, చర్మము నున్నబడుట. అండ్ దెన్ సోలెన్, అప్పుడు వెంటనే కొద్దిగా నిగారింపు అంటాం, నీరు పట్టినట్లు. దట్ ఈస్ లైక్ a tendency to edema, that is swelling, and you will find the eyelids thicker than normal. కనురెప్పలు మందం ఎక్కి బరువు ఎక్కును. Do you know its indication? What does it mean? The Ayurvedic scientist will tell you what it means. It means that the liver has almost gone. It is in disaster. లివరు వ్యాధిగ్రస్తం అవుతున్నప్పుడు కనురెప్పలు మామూలు కన్నా థిక్ అవుతాయి. అండ్ దెన్ ఏ బిట్ సోలెన్, కనురెప్పలు కొద్దిగా ఊపిరిస్తాయి. నెక్స్ట్ దిస్ విల్ బి ఫౌండ్ అమాంగ్ ఇన్ఫెంట్స్ గోయింగ్ ఇన్ టు లివర్ కంప్లైంట్. పిల్లలకి లివర్ జబ్బు వస్తున్న వాళ్ళకి ఈ లక్షణం కనిపిస్తుంది. అండ్ ఓల్డ్ పీపుల్ ఆల్సో, ముసలాళ్ళు కూడా లివర్ డల్ అవుతుంటే ఇది వస్తుంది. టూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్లో కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ది లెగ్స్ బికమ్ పఫీ, కాళ్ళు ఉబ్బరింపు వస్తాయి. అండ్ ది పర్సన్ బికమ్స్ పేల్, పాలిపోతాడు, రక్తం తక్కువ. దేర్ విల్ బి స్పాట్స్ ఆన్ ది బాడీ ఆర్ డిస్కలరేషన్, ప్యాచెస్, దేహం పైన చుక్కలు లేక మచ్చలు ఏర్పడడం. దే మే బి వైట్, దట్ ఈజ్ పేల్ వైట్, నాట్ లైక్ తెలుపుకోవడం. బొల్లి లాంటి తెలుపు కాదు, బాగా పాలిపోయిన చర్మం కన్నా తెల్లగా, మామూలు చర్మం కంటే తెల్లగా ఉంటాయి. అండ్ he feels a smarting sensation in parts of the skin. చర్మం మీద అక్కడక్కడ చెమచెమలాడుతుంది. పిన్ ప్రెక్కింగ్ సెన్సేషన్, సూదులు గుచ్చుకుంటున్నట్టు. అండ్ స్పాట్స్ ఆఫ్ ఈచింగ్, కొన్ని భాగంలో దురదొస్తాయి. ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ డెవలప్ రింకిల్స్ ఆన్ ది ఫేస్. చిన్న పిల్లలు కూడా మొహాన ముడతలు వస్తాయి, జస్ట్ లైక్ ది సల్ఫర్ పేషెంట్. దెన్ ర్యాపిడ్ హెయిర్ ఫాల్, త్వరగా జుట్టు ఊడిపోతుంది పిల్లవాడికి. నెక్ విల్ బి ఇలాంగేటెడ్, మెడ సన్నబడి కోడి మెడ అవుతుంది. ది ఫెలో బికమ్స్ బోనీ, ఎముకలు బయటపడతాయి. ఇండైజెషన్ అండ్ లూజ్ మోషన్స్, అజీర్ణము, నీళ్ల విరేచనములు. ది ఫెలో బికమ్స్ క్రాస్ అండ్ ఇరిటబుల్, బక్క కోపం అంటారే, వాడికి ఏం కావాలో వాడు తెలియక అలాంటి కోపం వస్తుంది. విపరీతమైన పట్టుబట్టి ఏడుస్తాడు. దిస్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. అబ్జర్వ్ ది చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పీపుల్ ఆఫ్ Netranur, ట్రై టు హెల్ప్ దెమ్. అండ్ యు నో
In jaundice, Natramur helps a lot. ఆయాసం, మనిషి పారిపోయి ఉంటాం, పేల్నెస్, నాసియా వికారం, వామిటింగ్, వాంతి, and then the other symptoms of jaundice, that is yellowish and all that. An young lady of about 23 was brought to us after 36 days of treatment in the hospital at this stage, and when we repertorized, it came to Natramur, but she was too weak, so we gave not in potencies but Natramur 6x. Evening 4 o'clock 2 tablets, night 12 2 tablets, that's all, daily. Within 3 days she began to relish food and the nausea was controlled. We started feeding her from the very first day with coconut water, కొబ్బరి బొండాలు నీళ్ళు ఇవ్వండి మొదటి రోజు. 2 days అయ్యేటప్పటికి కొద్దిగా మిల్క్ ఇవ్వండి, బటర్ మిల్క్, దెన్ రైస్ విత్ బటర్ మిల్క్. So after 3 weeks we could use Natramur 30 1 dose, and after 1 month we could go Natramur 200 1 dose, and we asked the elders to have her under our checkup for about 1 year, but they never cared. Just after 2 months they disappeared. After just 2 years the lady came to us again saying that he is the mother of a child. And then again after 4 years from the date of the jaundice, the day before yesterday the lady came to me again with jaundice, with the same symptoms, just the day before yesterday. I asked her, do you remember I wanted you to be under my checkup for 1 year, you never cared. She said, I will be now under your care hereafter. Now I started once again with Natramur 6x. I asked her if he had her papers with her previous prescription papers. She said no, because her brother was having them and he was a very strong, sturdy fellow, worse than a buffalo, not carrying anything. శుభ్రంగా ఆఫీస్కి వెళ్తాడు, తాగేస్తాడు, ఇంటికి వచ్చి ఎద్దులు పడుకుంటాడు. కాగితాలు గీతాలు ఏముంటాయి, వాడి కాగితాలే గుర్తు, వాడి గుర్తులేవు, వాడి సిస్టర్ కాగితాలే గుర్తుంటాయి. బట్ స్టిల్ ఐ రిమెంబర్ ది Natramur 6x, Natramur 30 and Natramur 200, because it was only one drug, and because it was a prominent case in those days. We had to go every night to Sidhya colony to see her and come back. Now we have to see once again. I wanted her to come back after 1 week using Natramur 6x daily 2 doses. We have to see once again. Constant worry, నిరంతరము మానసిక ఆందోళన కారణమవుతుంట, ఏ కెలామిటీ, ఏదో ఒక ఆపద సంభవించి దానివలన షాక్, మనస్సు దెబ్బతింటారు. సెక్స్ థాట్స్ అంటే ఇంటెలిజెన్స్, కాముకమైన భావనలో మునిగి ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ సెక్స్ లిటరేచర్ ఎట్సెట్రా. ఏ గ్రేట్ డిసప్పాయింట్మెంట్, తీవ్రమైన ఆశాభంగము, ఎస్పెషలీ disappointment in love and marriage will be the cause of Natramur patients in majority of the cases. ప్రేమ వివాహము అనే విషయంలో ఆశాభంగము వలన అంతకు ముందు నుంచి కుటుంబం నందు, శరీరం నందు స్వర మొదలైన దుర్విపాకముల్లో ఏదో ఒక విపాకం ఉండటం వలన Natramur patients వచ్చారు. These causations affect only the chronic disease patients and never affect the healthy patient. Any causation, unless it is an accident and a serious blow and breakage of parts of the body, all the other
psychological causations, they affect only those who are having chronic madness. దీర్ఘ వ్యాధి విపాకములు ఉన్నవారికి మాత్రమే ఈ ఆశాభంగములు మొదలగునవి వ్యాధి కారణములగును. మిగిలిన వాళ్ళకి ఆ రకంగా రావు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఏ లవ్ డిసప్పాయింట్మెంట్ టు ఏ హెల్దీ పర్సన్. ది మోమెంట్ హీ నోస్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్. అమ్మాయిని ఇంకెవడో చేసుకున్నట్ట అనేటప్పటికీ రవాణంలో గోవిందో హారనుకుంటాడు. ఏమన్నా అంతకంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రియల్ హెల్త్. కనుక ఇవి కారణాలు కావు. దీర్ఘవ్యాధి విభాగమే కారణం. ఇవి దీస్ ఆర్ ఓన్లీ ట్రిగ్గరింగ్ కాజెస్ దట్ స్టిమ్యులేట్ సోరా ఆర్ సైకోసిస్ ఆర్ సిఫిలిస్ ఇంటూ డైనమిక్ యాక్షన్. కనుక కారణాలంటే నిజమైన కారణాలు అనుకోకూడదు. సపోజ్ ఏ లాస్ ఇన్ బిజినెస్ makes a Sora patient insane and he lives the rest of his life as an insane fellow. ఇన్షూర్ చేయలేదు, ఓడ ఉండిపోయిందిట, వాడు సామానంతా ఉంది. లేదా ఒక పొగాకు కూడాను తగలడ్డదట, ఇన్షూర్ చేయలేదు. పొగాకు లేకుండా గోడౌన్స్ తగలబెడుతుంటారు ఇన్షూర్ చేసి, దానికి క్యాన్వస్ అన్నాడు, తగలడిపోయింది. అప్పటి నుంచి పిచ్చెక్కుతుంది. అందుకని పిచ్చెక్కింది అంటారు. ఇంకోడికి సోరా లేని వాడికి గోడౌన్ తగలడిపోయింది. పోయిందా చూసుకుంటాడు. సరే, మనం ఈ పరిస్థితికి దీన్ని తీసుకొచ్చింది మనమే కదా, ఇంకోటి తీసుకొద్దాం మళ్ళీ. ఇట్స్ ఎ గేమ్ టు నేచర్. వాడి లాజిక్, ఆరోగ్యవంతులైన లాజిక్ ఎట్లా ఉంటుందంటే, గోడౌన్లు పోయి డబ్బులు పోయి పొగాకు పోయింది కాకుండా పైన హెల్త్ కూడా ఎందుకు పోవటం. అయితే ఆ లాజిక్ సోరా ఉన్నవాడికి చచ్చినా నచ్చదు. బికాజ్ హీ ప్రిఫర్స్ టు సఫర్. 3 దీర్ఘ విభాగంలో ఏదో ఒకటి ఉన్నటువంటి వాడికి లాభం లేని పరిస్థితులు దుఃఖిద్దామని అనిపిస్తుంది, కానీ లాభం లేనప్పుడు దుఃఖించి ఏం లాభం అనేటువంటి లాజిక్ చచ్చినా తీర్చుకున్నా అంటారు. అంటే నిస్సంగత్వం అని ఏదైతే పెద్దలు ఆధ్యాత్మిక విషయంలో చెబుతారో, మోక్ష విషయంలో, అది ఆరోగ్యవంతుడికి సంబంధించినటువంటి లాజిక్. మిగిలిన వాళ్ళకి నచ్చగా అంచేతనే సరదాగా ఏదో దూరం నుంచి చూస్తూ ఉంటారు. వేదాంతం చాలా మంది చదువుకుంటూ ఉంటాం. చదువుకున్నా కూడా అది ఇట్లే లగ్జరీ కమోడిటీ కింద ఉంటుంది, కానీ మనకి సంబంధించిన వస్తువుల కింద ఉండదు. ఏదో సంపదలకి ఆపదలకి బాధపడకూడదు అన్నారు. అండ్ రిలక్టెన్స్ టువర్డ్స్ towards something repairable they are healthy, towards something not repairable they are unhealthy. పరిహరణీయమైన విషయం మీద అయితే పడుదల, ఇది పరిహరణీయం కాదు అంటే వదిలేసేది. 50,000 రూపాయలు కొట్టేసాడు రైల్లో, పర్సులో ఉంటే, అప్పటికి బతికోవడం మొదలెడుతుంది ఒక్కొక్కటి. కానీ హెల్తీ మ్యాన్కి ఇంత ముందు ఉండాల్సింది బుద్ధి, ఇప్పుడు బతిపోతే ఏం లాభం అని చెప్పి వదిలేస్తారు. Because the healthy logic is always a healthy logic, and the other types of logic can never mix with it or compromise with it. Truth is too simple to be compromised with complexities. అంతేదా ఇప్పుడు మన కనుక ఇవి these are only triggering causes, not real causes. పాసిబుల్ కాదు. హెల్త్ రెక్టిఫై అవ్వాలి కదా, ఒక్క పద్ధతిలోనే పాసిబుల్. ది 8-fold పాత్ ఆఫ్ యోగా ఆఫ్ పతంజలి ఆర్ భగవద్గీత, అది అష్టాంగ యోగ సాధన అంటారు చూడండి. ఆ పద్ధతిలో ఒక్కదాంట్లోనే పాసిబుల్, లేదా మెడికల్గా ప్యూరిఫై అయితే పాసిబుల్, 3వ మెథడ్లో పాసిబుల్ కాదు. బికాస్ ది లాజిక్ విల్ బి విత్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ది రిసెప్టకిల్ ఆఫ్ హిజ్ ఓన్ లాజిక్ ఈస్ దేర్. If the receptacle is pure, logic is pure. If the receptacle is not pure, it's not possible that logic can be made pure. బ్రెయిన్, కార్టెక్స్ అన్నీ కూడా స్వరతోనే చేయబడుతున్నాయి. వీటికి ఎట్లా పాసిబుల్? ఇప్పుడు మళ్ళీ కౌంటర్గా థింక్ చేసినా మళ్ళీ వాడి స్వభావం అనేటువంటిది
వాడు థింక్ చేయడాన్ని కొట్టేస్తుంది. కనుక స్వభావంలో మార్పు రావాలంటే హెల్త్లో రావాలి. హెల్త్లో రావాలంటే ఐదర్ ప్రాపర్ మెడికేషన్ ఆర్ ప్రాపర్ మెడిటేషన్, రెండే. మూడోది లేదు. ఈ రెండిట్లో ఏదైనా ఎఫెక్టివ్, బికాస్ సైంటిఫిక్ టైప్ ఆఫ్ మెడిటేషన్ క్రియేట్స్ సెల్స్ వన్స్ అగైన్. ఒక 20 years 25 years అయ్యేటప్పటికి బాడీలోను, బ్రెయిన్లోను, సెరిబ్రో స్పైనల్ నర్వస్ సిస్టంలోను, నర్వ్స్లోను అన్నింటిలోనూ సెల్స్ అన్ని కూడాను రీఆర్గనైజ్ అవుతాయి. ప్రతి క్షణం బిల్డ్ అవుతూనే ఉన్నాయి కదా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్ని. దాని మీద పాసిబిలిటీ తీసుకుంటుంది. మెడిటేషన్ ప్యూరిఫైస్ ది వెహికల్స్. లా ఆఫ్ ప్యూర్ ఇంక్లూడ్స్ బోత్ మెడికేషన్ అండ్ మెడిటేషన్. మనం ఎరుగున్న లా ఆఫ్ ప్యూర్ కొంచెమే కదా, అది ఇది కలిసి లా ఆఫ్ ప్యూర్లో ఉంటాయి. నేచర్ ఇంక్లూడ్స్ మెనీ సటిల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆల్ క్యూర్స్ more than what we know. So we should apply the law of inclusion. Law of pure includes both medication and meditation. మనం ఎరుగున్న లా ఆఫ్ ప్యూర్ కొంచెమే కదా, అది ఇది కలిసి లా ఆఫ్ ప్యూర్లో ఉంటాయి. నేచర్ ఇంక్లూడ్స్ మెనీ సటిల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆల్ క్యూర్స్ more than what we know. So we should apply the law of inclusion and the law of supplementation to the many theories which we know. లా ఆఫ్ మెడికేషను, లా ఆఫ్ మెడిటేషను అవి రెండు సైన్సెస్ అని మన అల్పత్వం చేత మనం అనుకుంటున్నాం, కానీ అవి రెండు ఒకటే బ్యాక్గ్రౌండ్. ఆ స్థితికి వచ్చినటువంటి వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. వాళ్ళు కూడా అందరికీ చేయలేరు, ఎవరు కూడా. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళలో వీళ్ళు కూడా వాళ్ళ ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయగల వాళ్ళైతే మాత్రం చేస్తుంది. అంటే ఓన్లీ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మ్యాగ్నెట్, అందుకని అందరికీ పాసిబుల్ కదా. ఫెయిత్ మొదలైనది. Indomitable faith towards something makes one magnetic towards the magnetic substance of meditation. అవును. The many theists so called are not theists. The many atheists are not atheists. మనం అనుకున్న ఆస్తికులంతా ఆస్తికులు కాదు, మనం అనుకున్న నాస్తికులంతా నాస్తికులు కాదు. ఇట్స్ ఎ కన్ఫ్యూజన్ ఆఫ్ టర్మ్స్. దేని మీదైనా కానీ పాజిటివ్ కన్విక్షన్ ఉన్నటువంటి వాడు వాడు ఆస్తికుడే, దేవుడి పేరుతో సంబంధం లేదు. దేని మీద ఉన్నా సరే వాడు పాజిటివ్ కన్విక్షన్ లేకుండా డిసీట్ ఉన్నటువంటి వాడు దేవుడి పేరు చెబుతున్నా పూజలు చేస్తున్నా వాడు నాస్తికుడే, బికాస్ హీఈస్ ఏ వాక్యూమ్ ఇన్ హిమ్సెల్ఫ్. అంచేత ఆస్తికుడు నాస్తికుడు మనం ఎరుగున్నటువంటి లెవెల్లో మనం చేయలేం. ఫెయిత్ వాడికి ఏదో ఇంకో దాని మీద విపరీతమైనటువంటి ఫెయిత్, ఒకటే ఫెయిత్ ఉంటుంది. నాస్తిక మతం మీదే విపరీతమైన ఫెయిత్ ఉందనుకో, వాడు ఆస్తికుడా నాస్తికుడా? మరి దేవుడి మీద ఫెయిత్ ఉన్నట్టు 24 గంటలు భజన చేస్తూ ఎవడు తను ఏం చేయకుండా చిక్కుకోకుండా తన వెసీట్ ఎవడు కనిపెట్టకుండా ఉండేట్టుగా సంకల్పించి భజన చేస్తూ ఉంటాడు అనుకో, వాడికి తన మీద తాను విశ్వాసం ఉన్నట్లేనా? లేనప్పుడు దేవుడి మీద ఉన్నట్లా వాడు ఆస్తికుడు అవుతాడా? అంచేత మనం అనుకునే కన్విక్షన్స్ ఆస్తికుడు నాస్తికుడు అనేటువంటివి ఏమాత్రం సమర్థించలేదు. లోపల కోరలో వేరే ఉంటుంది. అది దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్ ఇస్ ఓన్లీ ఏ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. దాన్ని బట్టి ఎవడైతే పాజిటివ్గా ఉంటాడో యాటిట్యూడ్లో వాడు ఈ ఫార్మ్స్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ టు మెడిటేషన్. అండ్ దోస్ హూ డు నాట్ బిలీవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దెమ్సెల్వ్స్, they cannot believe any other thing. Therefore they have to wait until they become magnetic substances. అట్లా దాన్ని బట్టి మన కన్విక్షన్స్ని బట్టి ఉండవు, సామాన్యంగా లేబుల్డ్ థింగ్స్ని బట్టి రావు. రిలీజియస్ పీపుల్ చాలామంది ఆస్తికులు కాదు, వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం లేదు, దేవుడి మీదే ఉంటుంది. 2 సంవత్సరాలు వ్యాపారంలో నష్టం వస్తే ఆ బటన్ తీసేసి ఇంకోటి బటన్ పెడతాడు, వాడు ఆస్తికుడు అంట. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆస్తికుడు అనే మాటకి మనం సరైన అర్థం ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడని తీసుకోవాలి.
అంటే తన మీద కానీ ఇతరుల మీద కానీ యాటిట్యూడ్ ఆఫ్ సంథింగ్ కన్స్ట్రక్టివ్ అండ్ గుడ్ అదొకటే ఉన్నటువంటి వాడు ఆస్తికుడు నిజమైన. సో ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ ది రిలీజియస్ definitions of atheist and theist, because spiritualism is a science whereas religion is an emotion. Spiritualism ki ante religion ki em sambandham ledhu. Spiritualism is a science which should be adopted by any religion, whereas religion is a sentiment which separates a group of people from the other group in the form of believers or non-believers. Dini dana sambandham ledhu. So again back to later more. We go to the relationship. I'm sorry, the same causation holds good with ignatia also. ఈ పై చెప్పినటువంటి కారణాలే ఇగ్నేషియా అనేటువంటి ఔషధానికి కూడా పనికొస్తాయి. Now we go to the relationship. Natramur is a chronic drug to the following drugs: Ignatia, Hyoscyamus, Apis mellitus, Pulsatilla, Bryonia. These drugs are called the acute drugs of Natramur, and Natramur is called the chronic drug of these drugs. ఈ ఔషధములు నేట్రమూరు క్రింద పనిచేయు తరుణ వ్యాధి ఔషధములు. నేట్రమూరు ఈ ఔషధములపై పనిచేయు దీర్ఘవ్యాధి ఔషధం. Yes, add Pygelia and Aurum metallicum also. That means any disease half cured or incompletely cured with one of these medicines will be completely cured by Natramur. ఈ ఔషధములో ఏదో ఒక దానితో కొంత నివారణమైన వ్యాధులను నేట్రమూరు పూర్తిగా నివారణ చేయగలరు. అనదర్ రిలేషన్షిప్, నేట్రమూర్, హెపార్సల్, నైట్రిక్ యాసిడ్, ఆర్జెంటినం నైట్రికం, అల్యూమినా, all of them have one peculiar symptom in throat troubles. గొంతునకు సంబంధించిన వ్యాధులలో ఈ ఔషధములన్నీ ఒకే సమాన ధర్మము కలిగి ఉన్నది. ప్లగ్ సెన్సేషన్ ఇట్ ఈస్ కాల్డ్. పుల్ల గుచ్చుకొనినట్లు ఉండుట, మింగుతూ ఉంటే గుటవేస్తూ ఉంటే విస్తరి పుల్ల గొంతులో ఉంటే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. యాజ్ ఇఫ్ ఏ స్మాల్ stick were there in the throat, swallowed and staying there. Whenever the fellow swallows, he will have such type of sharp prick either in the throat or radiating into the ears. One ear. మిగితే పొలగుచ్చుకున్నట్టు నొప్పి చురుక్కుమంటుంది, లేదా రెండు చెవుల్లో ఏదో చెవులోకి చురుక్కుని కొడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది ఫిష్ బోన్ సెన్సేషన్. ఫిష్ బోన్ సెన్సేషన్ అంటారు. అదే శాకాహారులు అయితే విస్తరి పుల్ల గుచ్చుకున్నట్టు వీటన్నిటిలో సింటమ్ కావాలి. అంచేత ఆ సింటమ్ కనిపించినప్పుడు వీటిలలో ఏదో ఒక మందు అయి ఉంటుందని తెలుసుకుని మిగిలిన సింటమ్స్తో డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ ప్రామినెంట్గా హెపార్సల్ఫ్ నైట్రిక్ యాసిడ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, మిగిలిన వాటిలో కూడా ఉంటుంది. అనదర్ రిలేషన్షిప్, నేట్రమూర్, ప్లంబం మెటాలికం, పూజా, selenium. Also add arsenicum album. They have common symptoms among chronic diseases. వీటన్నిటికీ సారూప్యము చెందిన వేదనలు కలవు. దీర్ఘ వ్యాధులలో దాదాపు ఒకదానికి ఇంకొకటి మనం వేసి కాదని రెండోది అనుకుని వేస్తూ ఉంటాం, అంత దాదాపు కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీరు పట్టుట, వాపులు, షైనింగ్ స్కిన్,
చర్మం నెగనెగలాడట, నిగారింపు, పేల్నెస్, పాలిపోవుట మనిషిని, ఆయిలీ అపియరెన్స్, సౌండ్ రాసినట్లుగా ఉంటాం చర్మంపై. ఇట్ మే బి ఎనీ వన్ ఆఫ్ దీస్ మెడిసిన్స్. కాదు వేటాడేస్తే, బస్సులో వేటాడేస్తే కూర్చుంటే ఇడ్లీలు ఇవ్వటం, ఇవన్నీ ఉన్నాయి. ఫిట్టింగ్ అండ్ ప్రెషర్, నొక్కితే గుంటలు పడి ఆ లోపల అలాగే ఉండటం, ఇట్లాంటివి వీటన్నిటికీ సమానమైనటువంటి లక్షణాలు. కనుక ఈ విషయంలో ఈ డ్రగ్స్ అన్నీ సిమిలర్. అంటే ఫర్ ఎనిమిక్ పేషెంట్స్ అండ్ కార్డియాక్ పేషెంట్స్, గుండె జబ్బుతో కూడి పాండురోగముతో కూడిన వ్యాధులు గలవారుకి తరచుగా గుర్తురావలసినటువంటి సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఇవి. యాంటీడోట్స్ ఆఫ్ నేట్రమ్యూర్ ఆర్, నేట్రమ్యూర్ను విరుగుడు చేయు ఔషధములు. ఆర్సెనికం ఆల్బమ్, క్యాంఫర్ ఆఫ్ కోర్స్, ఇట్ ఈస్ అన్ యాంటీడోట్ ఆఫ్ ఆల్. పెద్ద ముత్తైదు లాంటిది, ప్రతి పేరంటానికి వస్తుంది. ఆర్జెంటినం నైట్రికం, ఎనీ వన్ ఆఫ్ దీస్ డ్రగ్స్ యాంటీడోట్ నేట్రమూర్. వీటిలో ఏ ఔషధమైన నేట్రమూర్ను విరుగుడు చేయాలి. ఆర్జెంటినం నైట్రికం యాంటీడోట్స్ నేట్రమ్యూర్, పెరంపాస్, గ్రాఫైటిస్, క్యాలిమూర్, క్యాలిఫాస్, క్యాలిసల్క్, లెకసిస్, లైకోపోడియం, నేట్రమ్ సల్క్, నక్స్వామిక, ఫాస్ఫరస్, పల్సటిల్లా, రూస్టాక్స్, సెపియా, సైలేషియా, సల్ఫర్. These are the complementary drugs of natramur. They work with better efficiency after natramur, or natramur works with better efficiency after one of these drugs. And there are no inimical drugs to natramur at all. Natramur lo vikatinచునట్టి ఔషధము లేవు. This is about natramur. And specially remember natramur in cases of insanity and semi-insanity. పిచ్చి, ఉన్మాదం, చలచిత్తము, చాదస్తము మొదలైన కేసుల్లో నేట్రమూరు దాని సభా సప్తాంగాలైనటువంటి ఇగ్నేషియా, హయస్యామస్, పల్సటిల్లా, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా చతురంగ బలం దానికి. సో యూ రిమెంబర్ దెమ్ యాజ్ ఎ గ్రూప్ for all mental and hysterical cases. Now we go to study another drug which is very acute and most often indicated. Natramur is a very deep acting drug, therefore it is anti-miasmic. Along with sulfur you can remember natramur. These antidotes also, they work only when it is not too late. If natramur is administered in high potencies like 50 m in 2 or 3 doses and 1 year or 2 years are allowed, no one of these antidotes can antidote natramur's attack. So it is one of the very deep remedies. Kanti jabbuలు, yes, పనిచేస్తుంది. About eye diseases, there is a question here. ఫోటోఫోబియా, వెలుతురు చూడలేకుండా, వాటరీ ఐస్, లాక్రిమేషన్, కన్నుల వెంట నీరు కారుతుండుట, అగ్రవేటెడ్ డ్యూరింగ్ ది మార్నింగ్స్, ఉదయం పూట ఈ బాధలన్నీ ఎక్కువగా ఉంటాం. ఐ ట్రబుల్స్ ఎలాంగ్ విత్ హెడేక్స్, తలనొప్పులతో కూడిన కంటి జబ్బులు, ఇవి కనుక ఉన్నట్లయితే నేట్రమూర్ బాగా పనిచేస్తుంది. అండ్ ఇన్ సచ్ కేసెస్ మోస్ట్ ఆఫెన్ నేట్రమూర్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ 6x పొటెన్సీలో ప్రారంభించి ఒక నెల 2 నెలలు ఇచ్చి క్రమంగా తగ్గడం చూసుకుని ఇది ఆపేసేసి తగ్గించుకోవాలి. దాంతో కంప్లీట్గా క్యూర్ అయిపోతే ఇంకేం వేయకూడదు. ఇంకా కనిపిస్తూ ఉన్నట్లయితే 2-3 నెలలు టైం ఇచ్చి, లేకపోతే నెల రోజులో 200 వేయవచ్చు.
200 దాటి అక్కర్లేదు కంటి జబ్బులు. పర్మనెంట్గా చాలా బాగా పనిచేస్తుంది. జాగ్రత్తగా హోమియోపతి సూత్రముల ప్రకారం వాడినట్లయితే క్యాటరాక్ట్స్, కళ్ళల్లో శుక్లములు దుర్మాంసములు మొదలైనవి పెరిగినటువంటి వాటిని కూడా నయం చేసిన కేసెస్ ఉన్నాయి.